హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ. 2 శుభవార్తలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మనకు మార్చి 13వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. వాట్సాప్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. అట్లా లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం లబ్ధిదారులకు శుభవార్త అనమాట. సో 21వ విడత అయిపోయింది. ఇప్పుడు 22వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ. సో ఎక్కడి నుంచి అంటే మార్చి 13వ తారీఖు గోవతి పర్యటనలో భాగంగా సందర్భంగా మోదీ ప్రభుత్వం అంటే మోదీ గారు 22వ విడత నిధులు అనేది రిలీజ్ చేయనున్నారనమాట. సో మీ అకౌంట్లో 2,000 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది. సో తెలంగాణ, ఇటు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 9.32 కోట్ల మంది రైతులకు సుమారు 19,000 కోట్ల రూపాయలు వారి అకౌంట్లో అయితే డబ్బులు అనేవి కూడా జమ చేయడం జరుగుతుందని చెప్పేసి రైతు సంక్షేమ మంత్రి శాఖ సీనియర్ అయితే తెలియడం జరిగింది. విడతకు 2,000 రూపాయల చొప్పున మొత్తం 6,000 రూపాయలు అంటే సంవత్సరానికి ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఈ పైసలు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ముఖ్యంగా పీఎం కిసాన్ పైసలకు సంబంధించి రైతులకు ఒక అప్డేట్ ఇచ్చారు. రైతులు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. 2018-19లో ఈ స్కీమ్ అనేది ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు కూడా 21వ విడతకు సంబంధించి 14,000 దాదాపుగా 237 కోట్ల ధనాన్ని రైతుల ఖాతాల్లో రిలీజ్ చేయడం జరిగింది. వ్యవసాయ గణాంకాల ప్రకారం వెల్లడిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఎకరా భూమి యూనిట్గా భావించి ఆర్థిక సాయం అందిస్తున్నారు. కానీ కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్లో మాత్రం కేవలం రైతును మాత్రమే కాదు, ఒక యూనిట్ని తీసుకొని 6,000 రూపాయలు ఏడాదికి అయితే వారి బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేస్తున్నారు. అయితే కొందరు అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు వారిని ఏరివేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం ప్రారంభించింది. 20 విడతలో దాదాపు 30.08 లక్షల మంది ఖాతాల్లో కేంద్రం డబ్బులు అనేది జమ చేయగా ఈ దఫాలో దాదాపు 32,000 మంది తొలగించారనమాట. 22వ విడతకు సంబంధించి చాలా మంది ఏ విధంగా అంటే అనర్హులుగా కూడా ఇచ్చారనమాట. సో వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. అదేవిధంగా భూముల అమ్మకాలు జరిగినా కూడా గుట్టుగా వారికి ఏడాదికి 6,000 రూపాయలు దర్జాగా పొందుతున్నారు. వారి పేరు ఫిర్యాదు రావడంతో కేంద్రం ప్రభుత్వం ఏటా 10% మంది లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి వారిని ఒక్కొక్కరిగా తొలగిస్తూ ఉన్నారన్నమాట. ఇలా 11వ విడత నుంచి అక్రమంగా తీసుకున్న వారిని గుర్తించగా 15వ విడత లబ్ధిదారుల సంఖ్య పడిపోయింది. మధ్యలో పరిశీలన చేయకపోవడం మళ్ళీ కొద్దిగా సంఖ్య పెరిగింది. ఇప్పుడు అనర్హులకు సాయం అనేది కట్ చేస్తున్నారనమాట. పీఎం కిసాన్ ఈకేవైసీ నిబంధనలు పెట్టడం చాలామంది కోతపడింది. ఆధార్ కార్డు లింకు చేయడంతో ఆదాయ పన్ను ఎక్కువ భూమి కలిగిన వారు కుటుంబంలో భార్యాభర్తలు పొందగా వారంతా బయటపడ్డారు. దీంతో చాలామంది రైతులు ఈకేవైసీ ముందుకు రాకుండా దూరంగా ఉండడం లబ్ధిదారుల సంఖ్య తగ్గిందనమాట. గతేడాది ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి చేసుకోవాలని ప్రకటించడం చాలామంది రైతులు అయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు. ఇప్పటివరకు ఐడి నమోదు ప్రక్రియ అనేది 70% చేరుకోలేదు. వ్యవసాయ శాఖ అధికారులు ఇక ఊరూరు తిరిగి 5 ఎకరాల లోపు రైతులకు తప్ప 6 ఎకరాల పైగా ఉన్న రైతులకు ఫార్మర్ ఐడి ముందుకు రావడం లేదు. కాబట్టి ఈ క్రమంలో రోజులు మొత్తం మీద అయితే తొలగించే ప్రయత్నం జరిగిందనమాట. సో దేశవ్యాప్తంగా కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ ఇందులో వచ్చేసి 48 లక్షల మందికి అయితే అందిస్తున్నారు. కేంద్రం ఇచ్చేటువంటి 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ అనేది 4,000 రూపాయలు కలుపుకుంటే మొత్తం 6,000 రూపాయలు అనేది జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ మధ్యాహ్నం కల్లా మరియు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పీఎం కిసాన్ పైసలు అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి రైతులకు సంబంధించి. అదే ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు రైతులు కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయితే, కొంతమందికి ఏమో పోస్ట్ ఆఫీస్లో అయితే ఖాతాలో జమ అవుతుంది అనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన తాజా సమాచారం అనమాట.